కలియుగం చివరిలో ఏమి జరుగుతుందో మీకు తెలుసా? కలియుగం చివరిలో మనిషి కేవలం 12 ఏళ్లకే వృద్ధాపానికి చేరుకుంటాడని మీకు తెలుసా? మనం ఎంతో పవిత్రంగా భావించే గంగా నది కలియుగం అంతం వచ్చేసరికి భూమిపై కనిపించకుండా మాయమైపోతుందని మీకు తెలుసా? లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చే కల్కి అవతారం ఎక్కడ జన్మిస్తుందో ఆ గుర్రం వెనుక ఉన్న రహస్యం ఏమిటో మీకు తెలుసా? పురాణాల ప్రకారం సత్య, త్రేత, దర్పత యుగాల తర్వాత వచ్చేదే ఈ కలియుగం. ఆ భయంకరమైన రోజులు ఎలా ఉంటాయో మీకు తెలుసా? ఈరోజు మనం కలియుగం ముగింపు ఎలా ఉంటుందో పూర్తి వివరంగా తెలుసుకుందాం. కలియుగం చివరిలో మనుషుల ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. ధర్మం అనేది కేవలం పుస్తకంలోనే కనిపిస్తుంది. మనుషులు చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకునే స్థాయికి వెళతారు. కలియుగం అంతం అయ్యే సమయానికి మనుషులు సగటు వయసు కేవలం 12 నుండి 20 ఏళ్లకు పడిపోతుంది. మనుషులు ఎత్తు కూడా క్రమంగా తగ్గిపోతుంది. బంధాలకు విలువలు ఉండవు. తండ్రి, కొడుకు, అన్న, తమ్ముడు అనే తేడాలు లేకుండా స్వార్థం రాజ్యమేలుతుంది. కేవలం మనుషులే కాదు, ప్రకృతి కూడా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఆకాశం నుండి విషపూరితమైన వర్షాలు వర్షిస్తాయి. భూమి మీద పచ్చదనం మాయమై ఆహారం కొరత ఏర్పడుతుంది. గంగా, యమున వంటి పవిత్ర నదులు ఇంకిపోయి ఆకాశానికి తిరిగి వెళ్ళిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఎండలు భరించలేనంతగా పెరుగుతాయి. సూర్యుడు తన అసలు రూపాన్ని చూపిస్తాడు. అధర్మం హద్దులు దాటినప్పుడు లోకాన్ని రక్షించడానికి విష్ణుమూర్తి 10వ అవతారమైన కల్కిగా జన్మిస్తాడు. శాంబల అనే గ్రామంలో విష్ణుశాస్త్రి అనే బ్రాహ్మణుడి ఇంట్లో కల్కి జన్మిస్తాడు. దైవదంతం అనే తెల్లటి గుర్రం మీద సవారీ చేస్తూ పరమేశ్వరుడు ఇచ్చిన ఖడ్గంతో భూమి మీద ఉన్న దుష్టశక్తులను అంతం చేస్తాడు. కలియుగం అంతం అనేది ఒక ముగింపు మాత్రమే కాదు, ఇది ఒక కొత్త సత్యయుగానికి పునాది. మళ్ళీ లోకంలో శాంతి, ధర్మం నెలకొంటుంది. కల్కి అవతారం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.